అయ్యో వెల్కమ్ బ్యాక్ టు వర్ష క్యూటీ ఛానల్. వర్ష అసలు మా ఇంట్లోనే పెరిగింది, మా ఇంట్లోనే పుట్టకపోయినా మా ఇంట్లోనే పెరిగింది. కరెంట్ పోయినప్పుడు హైదరాబాద్ అయినా కానీ ఏ కనెక్షన్ అని పెద్దగా ఇవన్నీ చెప్తుంది కానీ చెందియలేము ఇంకేమే. ఎవ్రీ టైం పెడుతుండే కానీ ఈసారి ఎందుకో ఈ టైప్ పెడదాం అనుకున్నాం. ఫైనల్ మా అందరికి నచ్చింది, మెయిన్ గా గల్లీలో అందరికి నచ్చింది కాబట్టి ఈ టైప్ లో తీసుకున్నాం. ఒకసారి మీరు చూడండి. కానీ అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ వర్ష క్యూటీ. సో గైస్ మా గల్లీలో వాళ్ళు అనుకుంటుర్రా మా గల్లీలో అక్కలు మా రిలేటివ్స్ గైస్ మా గల్లీ చూడండి. గట్టిగా మాట్లాడుకోవచ్చు. తినలే అన్నం. చెప్పు. ఈమె మా పెద్ద పిన్ని, ఆమె మా చిన్న పిన్ని, ఆమె మా చిన్నత్త, ఈమె పిన్ని వాళ్ళ కూతురు, ఓ పిన్ని పెద్ద పిన్ని వాళ్ళ కూతురు, మా పెద్ద పిన్ని వాళ్ళ కూతురు, మా అక్క, ఇంకొక అక్క అడుగుడు బాబాయ్. వినమ్రుడై నమస్కరిస్తుండమ్మా బాబులు. వర్షి వాళ్ళ మమ్మీ ఏమైంది అనుకుంటున్నారు కదా, వీడియో తీసేస్తాను. సో గైస్ మా ఇంకొక అన్నలకు కూడా చూపిస్తారు. పనిలో చాలా బిజీ ఉన్నారు గైస్. అలా అయితే ఇగో వీళ్ళే గ్యాంగ్ లీడర్ టీమ్. గణేష్ లీడర్ సైతం లెక్క చేయకుండా గోడలు ఎక్కుతున్నాడు. మా బాబాయ్ అయితే ఒక మీకు చిన్న రిక్వెస్ట్ జబర్దస్త్ తీసుకోండి గైస్. మా బాబాయ్ జబర్దస్త్ లో తీసుకోండి గైస్. చాలా కష్టపడుతుండు గైస్. ఇంటర్వ్యూకి పోతుంటాను కానీ బాబులు. ఓకే, ఇట్స్ కామన్. యూ పీపుల్ కంటిన్యూ. వెల్కమ్ బ్యాక్ టు వర్ష క్యూటీ ఛానల్. చిన్నప్పటి నుంచి ఇక్కడనే పెరుగుతున్నాం గైస్. పెరుగుతున్నాం కాదు గైస్, పెరిగినాం గైస్. అట్లా చెప్పు. చిన్నప్పటి నుంచి పెరిగి కానీ ఇప్పుడు పెరగట్లేదు. చాలా మిస్ అవుతున్నాం. ఎందుకు? ఎన్ని సంవత్సరాల నుంచి నిజం చెప్పాలి శ్రావణి, ఎన్ని సంవత్సరాల నుంచి మిస్ అవుతున్నావు నువ్వు? 1 year. అయినా కూడా వస్తుంది కదా శ్రావణి సాయంత్రం రోజు ఇంటికి. చాలా బిజీ అయిపోయింది. చెప్పు వర్ష మీద నీ ఇంటెన్షన్ ఏంటి శ్రావణి? ఏం లేదు, చిన్నప్పటి నుంచి మా దగ్గరనే ఉంది. ఇప్పుడు ఒక 1 year నుంచి తనని మేము మిస్ అవుతున్నాం. 1 year నుంచి ఆ రోజు వస్తున్నా కదా సన్న అబద్ధాలు. వర్షం పెద్దది అయిపోయింది. మా వర్ష చిన్నప్పటి నుంచి హాస్పిటల్ పుట్టిందని తెలియగానే నేనైతే షాక్ అయినా. ఎందుకు అనంటే అప్పటికి ఎడుస్తలేదు. ఆమెకి ఊహ తెలిసినప్పటి నుంచి నేను తెలుసు. చాలా చిన్నత్త అంటే నమ్ముతారు గైస్. జ్యోతి చెప్పు, ఏమనుకుంటావు వర్షిత గురించి? వర్షిత నా పెద్ద బిడ్డలాగా. వర్షితకి ఎవ్వరు లేరు అనుకోదు, అందరు ఉన్నారు వర్షితకి. మా అందరితో కలిసి పెరిగింది చిన్నప్పటి నుండి. ఎవ్వరు లేని లోటు లేదు మా వర్షితకి. అందరు ఉన్నారు, మేము అందరం ఉన్నాం. ఇంకా ఎట్లా చదువుతుంది? మంచిగా చదువుతుందా? వర్షిత బాగా చదువుతుంది, వెల్ టాలెంటెడ్. ఏది చూస్తే పట్టేసి ఒక్క నిమిషంలో. అన్నిట్లలో ఉంది కదా, అన్నిట్లలో ఉంది వర్షిత. సబ్స్క్రైబ్ చేసుకోండి మా వర్షితకి. మా వర్షితని సపోర్ట్ చేయండి అన్ని. చెప్పు బాబులు, ఎప్పటి నుంచి చేస్తున్నావు వర్షితను? చిన్నప్పటి నుంచి చూస్తున్నా.
వర్షిత అసలు మా ఇంట్లోనే పెరిగింది, మా ఇంట్లోనే పుట్టకపోయినా మా ఇంట్లోనే పెరిగింది. నాకు ఒకటే ఒక చిన్న డౌట్, చిన్నప్పటి నుంచి చూస్తున్నా అందరి మధ్య పెరిగింది కాబట్టి ఒకటే ఒక చిన్న డౌట్, రేషన్ కార్డులో లేదు అంతే. అరే ఎందుకు 6 kgs బియ్యం పోతాయా బాబులు? 12 kgs అక్క. అసలు నాకు వీళ్ళతో సంబంధమే లేదు, ఈ లోకం ఏదో నేనేదో అని అనుకుంటున్నా. జూమ్ ఇన్ Guys, ఆ నవ్వు చూసారు. సంజానే తోనే తాని నేనానో అవతుంబక తాని. అచ్చా ఇందాక పూలేదు కాక అంటే ఈ సాంగ్ యాడ్ చేస్తారు కదా అంటే నాకు అవును ఇప్పుడు గుర్తొచ్చింది. సింపుల్ 2 questions వర్ష గురించి వర్ష నీకు ఎప్పటి తెలుసు? ఇది కాకుండా ఇంకోటి కొంచెం వాయిస్ వర్ష పుట్టినప్పటి నుండి తెలుసు మాకు, ఎందుకంటే వాళ్ళ అమ్మనే పెంచింది వర్షని. ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉంది కదా, మీకేమనిపిస్తుంది? ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉంది కదా. అరే నాకు అర్థం కాలే, గ్యాప్ లో కూడా వేసింది. చెప్పు ఫైనల్ గా వర్ష గురించి ఒక వర్డ్ చెప్పమంటే నువ్వు చేస్తావు? ఇక్కడనే లేడీస్ కి ఎవరైనా ఓకేనా? ఇప్పుడు మనం నెక్స్ట్ పర్సన్ దగ్గరికి వెళ్తాం. ఆవిడ మా వదిన. సరే, అందరు వదినలలో ఫేవరెట్ వదిన వదిన. ఫేవరెట్ అనే వర్ష గురించి 2 words చెప్పు. వర్ష నా ఫేవరెట్ పర్సన్, అది ఏదైనా నాకు స్పెషల్ పర్సన్. వదిన మా అన్నకంటేనా? మీ ఆయన ముందు వర్ష ముందు కరెంట్ పోయినప్పుడు కళ్ళు కనిపిస్తాయి మీకు? చెప్పండి. మా బాబాయ్ ఏమో డైరెక్ట్ చెప్తున్నాడా? ఎంతమంది ఫేవరెట్ పర్సన్స్ ఉంటారు అంటున్నా. నన్ను అంటే ఒకరు వాళ్ళ అమ్మని అంటది, ఒకరు వాళ్ళ అక్క అంటది, మన వర్ష కాడికి వచ్చింది. చెప్పు ఇప్పుడు చెప్పు. మీ ఆయనకు భయపడుతున్నా చెప్పు. నీకు ఓవర్ ఇష్టం వద్దు అంటే ఫస్ట్ మా అమ్మ బాబులు, మా ఆయన కూడా కాదన్నది. ఇప్పుడు వీడియో ఉంది కాబట్టి వర్షం అని అంటుంది. చూసినావా? ఇక్కడ మా వద్దని బ్యాడ్ చేయదు, అందరికి ఈక్వల్ సపోర్ట్. సిచ్యువేషన్ ని బట్టి మారుతారు. ప్లేస్ అనేది ప్లేస్ సిచ్యువేషన్ ని బట్టి పర్సన్ మీద ఒపీనియన్ అనేది మారుతుంది, ఒకటే ఉండదు. కానీ వర్షకు ఆల్రెడీ అంటే నా బిడ్డలతో సమానంగా అది నాకు స్పెషల్ పర్సన్. మొత్తానికి అలా వర్ష అంటే గైస్ ఇప్పుడు మీకు ఇంకో స్పెషల్ పర్సన్ ని ఇంట్రడ్యూస్ చేస్తా. అవునా నిజంగానా పెళ్ళైందా అని షాక్ అయిపోతారు. ఓకేనా రమ్య? నువ్వు సిగ్గువాడ అబ్బా, సిగ్గు విషయం పడుతున్నా అబ్బా నేను. రమ్య ఓకే గైస్ ఇప్పుడు డిఫరెంట్ క్వశ్చన్లు అడగదాం. స్టార్ట్ మనం కన్ఫ్యూజ్ చేసేద్దాం. ఓకే ఇలా రమ్య. అవును, యాంకర్, మా యూట్యూబ్ ఛానల్ కి బబ్లు యాంకర్ అన్నమాట. మా వన్ అండ్ ఓన్లీ కానీ ఈచ్ ఎవ్రీథింగ్ గోల్డ్ సిల్వర్ డైమండ్ అనుకోండి. ప్లాటినం కూడా రా. ప్లాటినం మా వైఫ్. ఓకే ఇప్పుడు నీకు వర్షం ఇట్రా. సరే మనం వర్ష దగ్గర పోదాం. వర్ష మీద ఒపీనియన్ ఏంది? వర్ష గురించి చెప్పాలనుకుంటూ ఏం చెప్పుకుంటాం? వర్ష గురించి ఒకటే చెప్తాను, ఆమె చాలా స్ట్రాంగ్. నాకు 2 కావాలి. నెగిటివ్ ఎంత తీసుకుంటుందో పాజిటివ్ 2 ఈక్వల్ తీసుకుంటా. అంటే కొందరు ఎట్లుంటారంటే ఒక లెవెల్ కి పోతే నేను ఇట్లా అట్లా అని ఉంటారు, కానీ ఆమె ఎప్పుడు ఎక్కడున్నా మొత్తం ఎప్పుడు ఎట్లుందో అట్లనే ఉంటది. నాకు చాలా ఇష్టం వర్షిత అంటే. కొంచెం జెలస్ రాకనే పొడుగు అవుతుంది. కళ్ళంతా జెలస్ అయిపోతారు కానీ మా చిన్నత కన్నా పొడుగున్నానని. చిన్నత ఎందుకు వచ్చింది మధ్యల? అసలు నాకు ఈ లోకంతో సంబంధమే లేదు. నాకు ఫోన్ ఉంటుంది, వాళ్ళు ఫోనే లోకం అంటుంది. ఒకసారి జూమ్ చేసి ఒక స్పెషల్ పర్సన్, అసలు క్యూటెస్ట్ పర్సన్ మా ఫ్యామిలీలో. చాయ్ కావాలి గాయస్.
ఎలా తిన్నావా చెప్పురా. అక్కడ చిన్నగాడు. అరే ఇండియానేనా మనది? బాబు లేవు. పంతులు ఏమన్నాడు, దీవించాడా? మేడం అరే గారు బాబు చిన్న అరే కొంచెం చెప్పురా. తిన్నావా? తిన్నాను. ప్రసాదం ఏం తిన్నావు? గుర్తులేదు, మర్చిపోయింది. లడ్డు తింటావా? లడ్డు తింటావా? అది కెమెరా చూడరా అటు. చిన్న ఒకసారి కెమెరా చూడరా. ఇది చూడు చిన్న తల్లి, చూడరా. చిన్నగా ఇది చూడు ఒకసారి. నీ పేరేం పేరు? దీక్ష. నీ పేరేం పేరు? అచ్చా రేపు స్కూల్ కి వద్దు, ఓకేనా? వెరీ గుడ్. సో గైస్ ఇదన్నమాట. ఓకేనా? అబ్బాబా అసలు మా ఫ్యామిలీలో క్యూటెస్ట్ స్క్వేర్ అనుకోండి, క్యూట్ స్క్వేర్. జాను అర్జున్ ఫోన్ చూడు. హాయ్ చెప్తాను. హాయ్ చెప్ అందరికి, హాయ్ చెప్. రేపు స్కూల్కి వద్దులేము అనుకో ఇళ్ళనే. హాయ్ చెప్. స్కూల్ కా హాలిడేస్, దసరా హాలిడేస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. దసరా హాలిడేస్ నీకు తెలుసా? నీకైతే అడ్వాన్స్ హాలిడేస్. ఈమెకు అసలు ప్రపంచంలో అందరికి నిక్ నేమ్ ఉంటది, పేర్లు ఉంటాయి కానీ ప్రపంచంలో ఉన్న పేర్లన్నీ ఇవే. ఒకటి పప్పి, 2 రజిత, 3 లావణ్య, సరస్వతి, అన్ని లక్ష్మి. సో నేను రియలైజ్ ఫైనల్ గా ఓకే వర్షి గురించి నువ్వేం చెప్తావు? ఇలా అందరూ చెప్పింది కాకుండా వెరైటీగా చెప్పాలి. వెరైటీగా 2 ముక్కలు, చికెన్ ముక్క, మటన్ ముక్క అనొద్దు. తను చాలా టాలెంటెడ్ అంతే, ఇంకేం చెప్పలేదు. ఎట్లా చెప్తుందంటే మన అయ్యా హైట్ చూసి అంటుంది అయితేనే అన్నిట్లో నన్ను మించిపోయింది ఆమె. నాకు అక్కలేక తయారైంది చూడండి ఒకసారి. స్టోన్ మీద నిచ్చింది అందుకే. చాలా నెక్స్ట్ అటు పోదామా? ఒక్కసారి అసలు మనం ఇంతసేపు మమ్మల్ని చూసిరా, మా గణేష్ చూసిరా గాయస్ మీరు? అవును గణేశుడు గురించి చెప్పండి. హైదరాబాద్ కన్నా మా గణేశుడు పెద్దది గైస్. మా మనసులో మా గణేశుడు పెద్దది గైస్. ఏ హైదరాబాద్ అన్నా కానీ ఏ గణేశుడు అని కానీ మా గణేశుడే పెద్ద గైస్. ఇవన్నీ చెప్తుంది కానీ చెందియలేము ఇంకేమే. ఇంటికి పోతే డోర్ లాక్కుంది చంద కోసం. ఇంకేముంది? చంద రాకపోయినా చంద లెక్క అయితే నేను వచ్చిన గైస్. అబ్బా చంద రాకపోయినా చందమామల వెన్నెల వచ్చింది అంటే చంద లేకపోయినా చెప్పు. మన వినాయకుడు ఎట్లుంది కదా? మా వినాయకుడు అంటే ఎవ్రీ ఇయర్ పెడతాము అని వినాయకుడు గురించి చెప్పండి, మీ ఇద్దరు చెప్పండి. ఎవ్రీ ఇయర్ అయితే మేము ఇక్కడనే గణేశుని గల్లీ అని చెప్పండి. ఎవ్రీ ఇయర్ ఎన్ని ఇయర్స్ నుంచి? 15 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ పెడుతుంది. కాకపోతే అన్ని ఇయర్స్ లో వర్షం లేదు కొన్ని మధ్య. అవునవును. ఒక్కసారి మా గణేష్ చూడండి. అయోధ్యలో ఉన్న సాక్షాత్తు మన రాముడి లాగా సేమ్ వినాయకుడు. ఎవ్రీ టైం పెడుతుండే కానీ ఈసారి ఎందుకో ఈ టైప్ పెడదాం అనుకున్నాం. ఫైనల్ మా అందరికి నచ్చింది, మెయిన్ గా గల్లీలో అందరికి నచ్చింది కాబట్టి ఈ టైప్ లో తీసుకున్నాం. ఒకసారి మీరు చూడండి. కానీ పని చేసి అలసిపోయి చెమటలు వచ్చి మన స్నానం చేసి కూర్చుండే. మా అన్న అన్ని ఒకసారి అది చూడండి. వాళ్ళందరూ పని చేస్తుంటే మా అన్న మాత్రం దగ్గర ఉండి పని చేపిస్తాడు. చేయడం కన్నా చేపించడం ఎక్కువ కష్టం అని అంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, కొంచెం జూమ్ చేయండి, అన్న నవ్వే. సో అన్ని పనులు దగ్గర ఉన్నాయినా సరే మా పాప జాగ్రత్త చూసుకుంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తానే పెద్ద కూతురు, ప్రేమ ఇంకా ఎక్కువ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అన్నకి ఇప్పుడన్నా నవ్వే. ఓకే కాదు సుస్తు లెక్కలు సుస్తు అదే సో గైస్ అలా పైన చూడండి గ్యాంగ్ లీడర్, మా గ్యాంగ్ లీడర్ గైస్. చూడండి లైటింగ్ అటువంటి ఇద్దరు. మా రాజేష్ అన్న స్నాప్ ఐడియా అయితే చెప్తా గైస్. చెప్పండి గైస్ సీక్రెట్. చూడండి గైస్ ఎంత మంచి పని చేస్తాడు. మా లోకం మాకుంటది. మీకు తెలుసో తెలియదో మా గల్లీలో కూడా ఒక మహేష్ బాబు ఉన్నాడు. ఎవరెవరు? నా వెనకాలనే ఉన్నాడు. ఆ అందానికి, ఆ ఫేస్ కట్ కి మనం ఇచ్చే వాల్యూ ఏంటమ్మా? యాక్చువల్లీ ఇప్పుడు రాజమౌళి మూవీలో డూబ్ వస్తా అంటే వాడు డేట్స్ ఇస్తలేడు. మహేష్ అన్న హాలిడే ట్రిప్ లో ఫ్రీ ఉన్నాడు. డూబ్ వస్తావు అంటే వాడు డేట్స్ ఇస్తలేడు. అట్లా అని చెప్పి లేకపోతే మా వాడు ఎక్కడికో వెళ్ళిపోతాడు. దర్శనం ఇచ్చుకోరా.
సో గైస్ మా ఆనందన్న అయితే చాలా పని చేసినాడు గైస్ మా ఆ గ్యాంగ్ లీడర్ తోని సెకండ్ మా గల్లీకి లీడర్ గైస్ వీడు. గైస్ ఇప్పటికి 2 సార్లు వాన పడ్డది, వానలో అయిపోయింది తప్ప అతను పని మాత్రం అవుతలేదు గైస్. పని మాత్రం కంటిన్యూ చేస్తున్నాడు. పాపం ఆగేది లేదు ఎంత అనుకుంటా. పట్టుంది వాళ్ళకి పని మీద. మీకుందా వాడొకరు ఈడొకరు టైం పాస్ చేస్తారు, ముగ్గురు కష్టపడతారు. కొంచెమని ఉండాలి మీకు బుద్ధి. నీకు అర్థమైతలేదు. ధోని ఫస్ట్ రాడు, ఫస్ట్ టీం ని పంపిస్తాడు, అతను లాస్ట్ వస్తాడు. ఓహో ఇది భలే ఉంది అబ్బా. సో గైస్ మా చిన్నత్త అయితే పెద్దత్త అయితే లేదు గైస్. అసలు ఒక్క నిమిషం, పూజ అయిపోయింది, ప్రసాదం తిన్నారు, ప్రసాదం పెట్టిన పంతులు వెళ్ళిపోయిండు, వీళ్ళు తప్ప ఇక్కడ ఉన్నారు. సరే ఉండి ఏం చేస్తారు? రేపటి గురించి ఆలోచించాలా? అది కాదు, గిన్నెలు తోమినావా, రేపు పొద్దున ఎక్కడ చేసినావా, దేవుని దగ్గర అవన్నీ మాట్లాడతారు. ఉప్పు లేదు కారం లేదు ఏం లేదు గైస్. ఫ్రూట్ సలాడ్ లో ఉప్పు కారం ఎందుకు ఉంటది? ఏం మాట్లాడతాడు నువ్వు, ఏం మాట్లాడతాడు నువ్వు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తినలేదు, అది మ్యాటర్. అట్లా గైస్ మొత్తానికి అయితే మళ్ళా మా అక్క దగ్గర గైస్ మీకు తెలుసో తెలియదో చాలా మంది దగ్గర ఒక హిడెన్ టాలెంట్స్ ఉంటది. అక్క రాక రాను బొంబాయి రాదంట. చూడండి చూడండి గైస్, కానీ డిజైన్ లో మాత్రం చాలా ముగ్గులు, మెహందీ డిజైన్స్, మేడమ్ కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తా DM చేయండి సరేనా. మెహందీ మస్తు వేస్తుంది గైస్. ఇంకా ముగ్గులు కూడా మస్తు వేస్తుంది. సారీ ప్లీటింగ్ అయినా ప్లీటింగ్ మంచిగా వేస్తుంది. ముగ్గులైనా అంతే సరే guys. ఇంకా అంతేనా? మొత్తానికి ఇది ఎండ్ వర్షం చేద్దామా? పుట్టిన వర్షం పెరిగిన గల్లీ ఇది. మరి- చిన్నప్పటి నుంచి పెట్టుకొస్తున్నాం మా వినాయకుడిది, ఎక్కడ స్టాప్ కలదు. ఇప్పటికీ 15 years. 15 years. మొత్తానికి ఇది జర్నీ. ఓకే 20-21 years అయినట్టుంది. సారీ గైస్ 2021 అంటే అన్నల అప్పటి నుంచే కదా. అంటే అప్పటి నేను పుట్టలేదు కదా, సారీ. నుంచి 14 years నుంచి పెడుతున్నాం. మన వర్షం రీసెంట్ ఒక సర్ప్రైజ్ అన్నది. ఆ సర్ప్రైజ్ మాకు ఏం సర్ప్రైజ్? 1 lakh సబ్స్క్రైబర్స్ అయితే అందరికి ఒక సర్ప్రైజ్ ఇస్తా. పబ్లిక్ కూడా షాక్ అయిపోవాలి. 1 lakh సబ్స్క్రైబర్స్ అయితే 1 lakh సబ్స్క్రైబర్స్ నీకు పక్కా చెప్తున్నా అన్న. కట్ ఇట్. 1 lakh త్వరగా చేసి మీరు కూడా సర్ప్రైజ్ చేయండి, ఆమె కూడా మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మూమెంట్, ఆ హ్యాపీనెస్, ఆ సిచ్యువేషన్ లా వీళ్ళ ఫేస్ లో చూడాలా. ఆ 1 lakh ఒక్కసారి రీచ్ అయిన తర్వాత ఎట్లుంటుందో. ప్లస్ దీనికి మాత్రం మీకు కంపల్సరీ మీ సపోర్ట్ కావాలి, మీకు తెలుసు.